3 కప్పుల శనగపిండి, 3 కప్పుల బియ్యపిండి. ఇది 2 టీ స్పూను కారం, ఉప్పు సరిపడంత, 1/2 టీ స్పూను ధనియా పౌడరు, 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను వాము, 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది జీలకర్ర వాము ఇట్లా మిక్సీ చేసుకొని దీంట్లో కొన్ని వాటర్ పోయాలి. ఇలా టీ వడబోసే జల్లీలో ఇలా వేయాలి. ఇది సన్న పూస కాబట్టి, సన్నకార పూస కాబట్టి ఇట్లా ఫ్లేవర్ వస్తుంది. ఇట్లా వడగట్టాలి. సేమ్ అదే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇట్లా కొన్ని వాటర్ పోసి దీంట్లో వడగట్టాలి. ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇట్లా సన్నగా ఉంటాయి కాబట్టి రంధ్రాలు, జీలకర్ర వాము దిగదు. అందువల్ల మిక్సీలో వేసుకొని ఇట్లా వాటర్ కలుపుకొని ఆ వాటర్ని ఇట్లా జల్లి ద్వారా వడగట్టాలి. ఇలా మురుకుల గొట్టంలో పిండి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయింది. సన్న కారపూస రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అక్కడ రెడ్ బెల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మా వీడియోస్ మిస్ అవ్వరు. థ్యాంక్ యూ.